మా ఫ్యామిలీలో మా ఆడపడుచులకు వచ్చిన కష్టం బహుశా మరి ఏ ఫ్యామిలీలో వేరే ఆడపడుచులకి రాకూడదండి. అదేంటనుకున్నారా? ఇద్దరు కొడుకుల ఎంగేజ్మెంట్ ఒకే రోజు రావడం అండి. అవునండి. ఈ ఎంగేజ్మెంట్ల మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. వాడి ఎంగేజ్మెంట్ ఎట్లా చేయాలి, వీడి ఎంగేజ్మెంట్ ఎట్లా చేయాలని ఎన్నో కలలు కన్నాం. కానీ అనుకోని కారణాల వల్ల ఇద్దరివి ఒకే రోజు రావడం. ఇంకో ట్విస్ట్ ఏంటంటే అది కూడా మాకు జస్ట్ ఒక 1 వీక్ ముందే తెలియడం అండి. అవునండి. కరెక్ట్‌గా ఒక 1 వీక్ బ్యాక్ మా హస్బెండ్‌కి ఫోన్ వచ్చింది. "అరే! ఇద్దరు ఎంగేజ్మెంట్ సెట్ అయినాయిరా, కానీ ఒకే రోజు పెట్టుకోవాల్సి వచ్చింది. తప్పకుండా రండి" అని. ఏం చేస్తామండి, ముందు వెళ్ళాలి అనుకున్నా వెళ్ళలేకపోయాము. కానీ షాపింగ్ అంతా మేము వెళ్ళేటప్పటికే మా వదిన వాళ్ళిద్దరూ కంప్లీట్ చేశారండి. సో, మేము ఎంగేజ్మెంట్ రేపంటే ఈరోజు ఆఫ్టర్ లాగౌట్ తర్వాత ఈవినింగ్ స్టార్ట్ అయ్యి నైట్‌కి రీచ్ అయ్యామనమాట. సో, అలా నైట్ రీచ్ అవ్వంగానే పాపం వాళ్ళు ఎంత నిద్రలో ఉన్నా లెగిసి మా కోసం మళ్ళీ మార్నింగ్ టైం ఉండదని వాళ్ళ కోడళ్ళ కోసం కొన్న చీరలు, అట్లానే తెచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్స్, అట్లానే చీరతో పాటు పెట్టాల్సిన బ్యాంగిల్స్, స్టిక్కర్స్ వగైరా ఉంటాయి కదా! సో, అవన్నీ మా కోసం హాల్ పెట్టారు. మీరు చూస్తుంటే అందరి ఫేస్‌లో నిద్రమత్తులు చూసారా ఎలా కనిపిస్తున్నాయో? ఈ వీడియో కరెక్ట్‌గా మిడ్‌నైట్ 2:00 తీసామండి. ఇంత హడావిడిగా ఇలా పరిగెడుతూ ఎంగేజ్మెంట్స్ చేస్తామని అస్సలు అనుకోలేదనమాట. ఈమొచ్చి పెద్ద ఆడపడుచు అనమాట. సో, వాళ్ళ రెండో కోడలికి మంచి చీర సెలెక్ట్ చేయాలని చెప్పి లైట్ కలర్, పింక్ కలర్ తీసుకుని బార్డర్‌కొచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి. ఈ చీర కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చాలా గ్రాండ్‌గా కూడా ఉంది. ఈ చీర ఆల్రెడీ మగ్గం వర్క్‌తో వచ్చింది కాబట్టి ఇంకా లుక్ అనేది ఎలివేట్ అయిందనమాట. మగ్గం వర్క్ చేపించే టైం లేదు కాబట్టి బ్లౌజ్‌కి అండ్ నెక్స్ట్ శారీ పల్లుకి కూడా మగ్గం వర్కే వచ్చిందండి. అది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ పెళ్ళికూతురికి చీరతో పాటు పెట్టాల్సిన గాజులు, స్టిక్కర్స్, మెహందీ ఇట్లా అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అన్నీ తీసుకున్నారనమాట. అవన్నీ వాళ్ళు ట్రేస్‌లో ముందే సదురుకొని పెట్టుకున్నారు. సో, ఫైనల్‌గా ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట. ఎంగేజ్మెంట్ రింగ్ వచ్చేసి కళ్యాణ ఉంగరం తీసుకుందండి మా పెద్ద ఆడపడుచు. నెక్స్ట్ మా సెకండ్ ఆడపడుచు అండి. తిను కూడా వాళ్ళ కోడలికి కావాల్సిన చీర, అలానే బ్లౌజ్ అన్నీ తీసుకుని ముందే రెడీగా పెట్టుకుంది. సో, ఈ చీర వచ్చేసి యెల్లో కలర్ శారీ అండి. మంచి టర్మరిక్ యెల్లో కలర్‌కి రాయల్ బ్లూ బార్డర్ వచ్చింది. శారీ అయితే చాలా హెవీగా బాగుంది. ఈ శారీ కూడా రెడీమేడ్ మగ్గం వర్క్‌తోనే వచ్చిందండి. బ్లౌజ్‌కి అయితే ఇంకొంచెం హెవీ వర్క్ వచ్చింది. ఈ వర్క్ కొంచెం జర్దోజీతో అట్లాగా ఈ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్‌తో చాలా బాగా ఎలివేట్ అవుతుందనమాట. అట్లానే కింద కట్ వర్క్ కూడా వచ్చింది బ్లౌజ్‌కి హ్యాండ్స్ కింద. ఈ శారీ అయితే ఇది కూడా చాలా బాగుంది. అలానే శారీతో పాటు ఆ శారీకి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్, స్టిక్కర్స్, కోన్స్ ఇట్లాగా దానికి కావాల్సిన సమస్తము మా రెండో వదిన కూడా తీసుకుంది. ఇంకో విషయం ఏంటో చెప్పమంటారా? వీళ్ళిద్దరు కలిసి షాపింగ్‌కి వెళ్ళారండి. వీళ్ళిద్దరు వాళ్ళకి కావాల్సిన కోడలు షాపింగ్ కోసం చెప్పి మాకు వీడియో కాల్స్ చేసి ఆ రోజు మమ్మల్ని హడావిడి చేపిచ్చారండి. ఇద్దరికి ఫైనల్‌గా మంచి శారీస్ అనేవి దొరికినాయి అనమాట. సో, ఈ వదిన కూడా వాళ్ళ కోడలికి కావాల్సిన నెయిల్ పాలిష్ ఇవన్నీ కూడా తీసుకుంది. అట్లానే ఈ వదిన కొంచెం వెరైటీగా ఆలోచించి ఇదిగోండి శారీ స్టెప్పింగ్స్ అండ్ నెక్స్ట్ డైలీ వేర్‌కి పెట్టుకోవడానికి స్టిక్కర్స్, అలానే పార్టీ వేర్‌కి పెట్టుకోవాల్సిన స్టిక్కర్స్ కూడా అన్ని 2 తీసుకుందనమాట. ఎందుకంటే ఈ వదిన సెకండ్ వదిన కాబట్టి ఏవి తీసుకున్నా 2 తీసుకుంటుందనమాట, ఒక్క శారీ తప్ప. అట్లానే ఎంగేజ్మెంట్ రింగ్ కూడా మంచి రింగ్ సెలెక్ట్ చేసింది. ఈ రింగ్ వచ్చేసి నార్మల్ రింగ్ అండి. డైలీ వేర్‌కి చాలా బాగుంటుందని చెప్పి ఈ రింగ్ సెలెక్ట్ చేసింది. సో, ఫైనల్లీ అట్లా ఇద్దరు షాపింగ్ హాల్స్ అన్నీ మాకు చూపించారండి. ఇంకా ఎంగేజ్మెంట్ అనేది త్వరలో స్టార్ట్ అవబోతుందనమాట.